గైస్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐపీఎల్లో 5th మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరగబోతుంది. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే గుజరాత్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ లాస్ అయింది. అలాగే ముంబై చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ లాస్ అయింది. సేమ్ ఈక్వల్ ఉన్నాయి రెండు టీమ్స్. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే సేమ్ జీటీ 2 విన్ అయింది, ముంబై 2 విన్ అయింది. జీటీ ముంబై మధ్యలో జరిగిన మ్యాచెస్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ జీటీ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 233 రన్స్ వేసింది. ముంబై సెకండ్ ఇన్నింగ్స్లో ఓన్లీ 171 చేసింది, ఆల్అవుట్ అయింది. జీటీ 62 రన్స్తో విన్ అయింది. అలాగే సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 218 రన్స్ చేసింది. జీటీ సెకండ్ ఇన్నింగ్స్లో 191 చేసి 8 వికెట్స్ కోల్పోయింది. ముంబై 27 రన్స్తో విన్ అయింది. అలాగే థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి జీటీ 207 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ ఇన్నింగ్స్ ముంబై వచ్చేసరికి ఓన్లీ 152 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. జీటీ 55 రన్స్తో విన్ అయింది. టీమ్స్ కంపారిజన్ చూసుకున్నట్లయితే వెన్యూలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగినప్పుడు 60% జీటీ విన్ అయింది. ఎంఐ కూడా 60% విన్ అయింది. ఈక్వల్గా ఉన్నది, రేషియో కూడా ఈక్వల్గా ఉన్నది, విన్నింగ్ రేషియో. నరేంద్ర మోడీ స్టేడియంలో 0% ఆఫ్ రెయిన్ ఛాన్స్ ఉన్నది. రేపు రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు. అలాగే లాస్ట్ 18 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 61% విన్ అయింది. ఫస్ట్ బౌలింగ్ చేసిన టీం 39% విన్ అయింది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నది స్టేడియంలో. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 172 రన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 157 ఉన్నది. అలాగే హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 233 రన్స్ జీటీ చేసింది ముంబై మీద. అలాగే లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 123 రన్స్ ఉన్నది కేకేఆర్ చేసింది పంజాబ్ మీద. హైయెస్ట్ చేసుడు చూసుకున్నట్లయితే 207 రన్స్ ఉన్నాయి కేకేఆర్ చేసింది గుజరాత్ మీద. లోయెస్ట్ డిఫెండర్ చూసుకున్నట్లయితే 168 రన్స్ చేసింది కేకేఆర్ రాజస్థాన్ మీద. వికెట్ కాలం చూసుకున్నట్లయితే మనకు ఎక్కువ పేసర్స్కే వికెట్స్ ఎక్కువ పడ్డాయి. 88 వికెట్స్ పేసర్స్కే పడ్డాయి లాస్ట్ 10 మ్యాచెస్లో. స్పిన్నర్స్కి వచ్చేసరికి ఓన్లీ 35 వికెట్సే పడ్డాయి. అంటే ఇక్కడ పేసర్స్ మొత్తం డామినేట్ చేస్తున్నారు ఈ పిచ్లో, ఇది చూసుకోండి. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ సీజన్ ఐపీఎల్ ఫైనల్ జరిగింది ఇక్కడే. జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 214 రన్స్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయింది. సిఎస్కే చేసింగ్కి వచ్చి 171 చేసింది, అది డిఎల్ఎస్ మెథడ్తోని. చెన్నై గెలిచింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి క్వాలిఫై 2 జరిగింది. జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 233 రన్స్ చేసింది. ముంబై ఓన్లీ 171 చేసింది. జీటీ 62 రన్స్తో విన్ అయింది. అలాగే థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 188 రన్స్ చేసింది. ఎస్ఆర్హెచ్ ఓన్లీ 154 రన్స్ చేసింది. జీటీ 34 రన్స్తో విన్ అయింది. అలాగే టీం గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వికెట్ కీపర్ సెక్షన్ వచ్చేసరికి ఇషాన్ కిషాన్, వృద్ధిమాన్ సాహా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిట్లో ఎవరిని తీసుకుంటా అంటే నేను ఇషాన్ కిషాన్ని తీసుకుంటున్నా. సాహాని కూడా ట్రై చేయండి, సాహా కూడా మంచి ప్లేయరే. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, సాయి సుదర్శన్ అండ్ కేన్ విలియమ్సన్.
ఇది బ్యాటింగ్ పిచ్, అందుకోసమనే నేను 5 బ్యాటర్స్ని తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఎవరైనా డ్రాప్ చేసుకోవచ్చు. నేనైతే 5 బ్యాటర్స్ని తీసుకుంటున్నా. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా. ఒకవేళ ఉమర్జాయ్ ఆడేది ఉంటే ఉమర్జాయ్ని కూడా ట్రై చేయండి. బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా పడతాడు. నేను ఉమర్జాయ్ని తీసుకుంటలేను. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి రషీద్ ఖాన్, బుమ్రా, పీయూష్ చావ్లా, జోషో లిటిల్. కెప్టెన్ వైస్ కెప్టెన్ వచ్చేసరికి నేను కెప్టెన్ గిల్ని తీసుకుంటున్నా. ఎందుకు అని అంటే అహ్మదాబాద్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి శుభ్మన్ గిల్కి. లాస్ట్ సీజన్ కూడా చాలా బాగా ఆడిండు అహ్మదాబాద్లో. కెప్టెన్ గిల్ని తీసుకుంటున్నా. వైస్ కెప్టెన్ వచ్చేసరికి నేను హార్దిక్ పాండ్యాని తీసుకుంటున్నా. ఇది నా టీం. మీకు ఈ ప్లేయర్స్ కాకుండా వేరే ఎవరినైనా ప్లేయర్స్ని ట్రై చేయాలనుకుంటే చెప్తా ఏ ప్లేయర్స్ని ట్రై చేయాలని. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి మోహిత్ శర్మని ట్రై చేయండి. చాలా బాగా వేస్తాడు బౌలింగ్. వేరియేషన్స్ ఇస్తాడు, డెత్తులు కూడా వేస్తాడు. అలాగే నువన్ తుషారని ట్రై చేయండి ఒకవేళ ఆడేది ఉంటే. అలాగే ఉమర్జాయ్ని ట్రై చేయండి ఆల్రౌండర్ సెక్షన్లో. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి తిలక్ వర్మని ట్రై చేయండి. వికెట్ కీపర్ సెక్షన్లో సాహాని కూడా ట్రై చేయండి. ఇది ట్రై చేయాల్సిన ప్లేయర్స్. ఇది నా టీం. మీకు నా అనాలైసిస్ ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.